మన తెలంగాణలోని మంచిర్యాలలో ఒక అద్భుతమైన కోట, ఇంకా ఈ కోటలో చాలా రకాల ఆలయాలు, విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం పుష్యమాసంలో మాఘశుద్ధ పౌర్ణమికి గాంధారి కిల్లా మైసమ్మ జాతర చేస్తారు. ఇక్కడ గుట్టపైన ఉన్న ఆలయాల్ని దర్శించుకోవాలంటే మనం అడవిలో చాలా దూరం నడుస్తూ ఇంకా ఈ గుట్టలపై నుంచి ట్రెక్కింగ్ చేస్తూ రావాలి. నా లైఫ్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రెక్కింగ్ అని చెప్పొచ్చు. ఈ గాంధారి కిల్లా మంచిర్యాల జిల్లాలోని బొక్కలగుట్ట దగ్గరలో ఉంటుంది. అండ్ ఇది హైదరాబాద్ నుంచి అయితే 248 కిలోమీటర్స్ దూరంలో, అండ్ కరీంనగర్ నుంచి అయితే 90 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్లోనే ఇప్పుడు గాంధారి కిల్లాకు కానీ ఇక్కడ జాతరకి వెళ్ళే వాళ్ళు ముందు ఇక్కడ స్టార్టింగ్లోనే మనకి భీమన్న ఆలయం ఉంటుంది. సో ఇక్కడ భీమన్న స్వామిని దర్శించుకొని వెళ్తారు. సో ఇక్కడ కొంతమంది కొబ్బరికాయలు కొడతారు అండ్ ఇక్కడ పక్కనే కోళ్ళను కూడా వస్తారు. సో ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే గాంధారి కిల్లా దగ్గరికి పోతారు. సో మనం ఇక్కడ దర్శనం అయిపోయింది. సో ఇప్పుడు అక్కడికైతే వెళ్ళిపోయాం. సో మనం గాంధారి కిల్లా దగ్గరికి అయితే వచ్చేసినాము. ఈ కిల్లా అనేది గుట్ట పైన ఉంటుంది అండ్ ఈ కిల్లా లోపలనే మనకి చాలా ఆలయాలు ఇంకా విగ్రహాలు కనిపిస్తాయి. సో మెయిన్గా ఇప్పుడు మనకి మైసమ్మ తల్లి అమ్మవారు అక్కడ పైన ఉంటారు, గుట్ట పైన మెయిన్ ప్లేస్లో ఉంటారు ఒక కమాన్ దగ్గర. సో ఇంకా ఇక్కడ మైసమ్మ తల్లి ఆలయంతో పాటు మనకి కొన్ని దేవుళ్ళ విగ్రహాలు కూడా కనిపిస్తాయి. కాలభైరవుని విగ్రహం కానీ, ఆంజనేయ స్వామి విగ్రహం కానీ, ఇంకా శివుని ఆలయము, ఇంకా ఆంజనేయ స్వామి విగ్రహము, ఇలా చాలా కనిపిస్తాయి. సో ఇదంతా కూడా ఈ గుట్టని ఇంకా ఈ కోట మొత్తాన్ని కూడా చాలా పవిత్రంగా వస్తారు. ఎందుకంటే మనకి చాలా ఆలయాలు విగ్రహాలు ఉన్నాయి కదా. సో అందుకని ఇక్కడ స్టార్టింగ్లోనే చెప్పులు వదిలేసి భక్తులందరూ ఇక్కడ నుంచే కాలినడకన నడుచుకుంటూ పైకి వెళ్తారు. సో మనం పైకి వెళ్ళి డీటెయిల్గా అసలు ఏమేమి ఉన్నాయి పైన అనేది డీటెయిల్గా చూద్దాము. ఓకే, చూడండి ఇక్కడ ఈ కోటకి ఎంట్రెన్స్ ఇదే అన్నట్టు. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఇక్కడ బండలే అంటే మొత్తం ఇదంతా బండనే మొత్తం చెక్కిరు అన్నట్టు. ఇక్కడ పక్కన కొన్ని స్టెప్స్ లెక్క కూడా క్రియేట్ చేశారు. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ స్టార్టింగ్లోనే కొన్ని విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి. సో మెయిన్గా ఇక్కడ మీరు చూసుకుంటే అంటే ఇక్కడ ఈ ద్వారపాలకులు కానీ, సైనికులు కానీ వాళ్ళు ఇక్కడ ఉండేటట్టు ఇట్లా గద్దె లెక్క క్రియేట్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ వాళ్ళు అంటే లైటింగ్ కోసం దీపాలు పెట్టుకోవడానికి కొన్ని హోల్స్ కూడా ఉన్నాయి. సో ఇదంతా కూడా వాళ్ళ అంటే జీనియస్ అన్నట్టు వాళ్ళు. సో ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే సూక్ష్మ భైరవుని యొక్క విగ్రహం ఉంది. అండ్ ఇక్కడ స్వామివారికి పక్కనే ఇక్కడ ఎలుక లెక్క కుక్క కనిపిస్తుంది చూడండి. అంటే మనకి కాలభైరవుని యొక్క వాహనం కుక్క కదా, సో అందుకే ఇక్కడ దీన్ని పెట్టారు. చూడండి అంటే చిన్న సైజులో ఉంది కానీ చాలా బాగుంది కదా. ఇక్కడ స్టార్టింగ్లోనే పెట్టారు, చూడండి ఎలా ఉంది. ఇదంతా కూడా చూడండి మొత్తం ఒక స్టోన్ అంటే రాయి ఉంటుంది కదా, ఇసుక రాయి, దాన్నే మొత్తం చెక్కి ఒక లోపలికి ఒక వేని అంటే ఒక దారిని అయితే క్రియేట్ చేసుకున్నారు అప్పట్లో. చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ స్టార్టింగ్లోనే మనకు ఒక దర్వాజా కనిపిస్తుంది కదా, సేమ్ ఇప్పుడు దర్వాజా ఎట్లా ఉంటుందో అట్లనే రాయినే ఒక దర్వాజా లెక్క చెక్కారు. అసలు చాలా అద్భుతంగా ఉంది. సో ఇందులో నుంచే గుర్రాల పైన లేదంటే నడుచుకుంటూ ఆ కోట పైకి వెళ్ళేవారు అన్నట్టు. అండ్ ఇక్కడే మనకి కాలభైరవుని యొక్క విగ్రహం కనిపిస్తుంది చూడండి, చాలా గంభీరంగా ఉంది. ఒక చేతిలో అగ్గిని, ఇంకొక చేతిలో దండాన్ని పట్టుకొని చాలా భయంకరంగా కనిపిస్తుంది ఆ కాలభైరవుని యొక్క విగ్రహం. సో ఇక్కడ వచ్చిన వాళ్ళు స్టార్టింగ్లోనే ఇక్కడ కాలభైరవుని దర్శించుకొని ఇంకా గాంధారి కిల్లా లోపలికైతే వెళ్తారు. అండ్ ఇక్కడ కాలభైరవుని ముందే ఇక్కడ మనకి మైసమ్మ తల్లి పాదాలు కూడా కనిపిస్తున్నాయి చూడండి, 2 పాదాలు. సో దీన్ని కూడా వాళ్ళు అసలు చాలా అద్భుతంగా ఒక రాయి పైనే మలిచారు, చాలా బాగుంది. సో మనం దీని తర్వాత మనం మళ్ళీ ఇదే రూట్లో ఈ గుట్టల పక్క నుంచి రూట్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం లోపలికైతే వెళ్దాం. ఇంకా సో లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఇప్పుడు మనం కాలభైరవుని విగ్రహం తర్వాత కొంచెం ముందరికి ఒక 100 మీటర్స్ నడుచుకుంటూ వస్తే ఇక్కడ మనకి కాలభైరవి దేవి అమ్మవారిది విగ్రహం కనిపిస్తుంది. ఇన్ని రోజులు చాలా మందికి తెలియదు ఇక్కడ విగ్రహం ఉందని. అంటే చెట్లు అడ్డు ఉండనంట. రీసెంట్గా ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ ఇది బయటపడింది. చూడండి చాలా అద్భుతంగా చెక్కారు కదా. సో వెళ్ళే దారిలోనే కనిపిస్తుంది. సో మీరు వస్తే ఇది కూడా చూడండి. ఇప్పుడు మనం వెళ్ళే దారి మొత్తం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇటు పక్కకు మొత్తం గుట్టు ఉంటుంది, ఇటు పక్కకేమో కింద లోయ ఉంటుంది.
సో ఈ గుట్ట ఇంకా లోయ పక్కన నుంచి నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. సో పూర్వం ఇక్కడ ఏంటంటే గుర్రాల పైననే ఈ కోట పైకి వెళ్ళేవారంట. సో మీకు కనిపిస్తుంది కదా రూటు, సో ఇదే రూట్ అన్నట్టు నడుచుకుంటూ వెళ్ళేవారు. ఇంకా అప్పుడు రాజుల కాలంలో గుర్రాల పైన కూడా ఆ కోట పైకి అయితే వెళ్ళేవారు. సో ఈ గుట్టకి అంటే 2 గుట్టలు ఉంటాయి కదా, వాటి మధ్య నుంచి వే ఉంది చూడండి. అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇంకా కొంచెం ముంగడికి వచ్చిన తర్వాత మనకి ఒక ఏనుగు విగ్రహం అయితే కనిపిస్తుంది కదా. ఒక పెద్ద స్టోన్ కి ఇక్కడ ఏనుగుని చెక్కి పెట్టారు. అండ్ తొండెం దగ్గర ఒక మనిషి కూడా ఉన్నాడు. సో ఇదేంటంటే అప్పట్లో ఆ ఏనుగులని చాలా యూజ్ చేసేవాళ్ళు కదా. ఇప్పుడు కోట నిర్మాణంకి కానీ ఇంకా వేరే ఇతర పనులకి కూడా యూజ్ చేసేవారు. సో దానికి ప్రతిగానే ఇక్కడ ఏనుగుని అయితే పెట్టారు. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే చాలా డిఫరెంట్ గా ఉంది. ఒక గోడను నిర్మించారు. అంటే సేమ్ అంటే ఒకటే సైజులో బండని చెక్కి మనకి లైన్గా పెట్టేసి నార్మల్గా ఇప్పుడు మనం గోడలు ఎట్లా నిర్మించుకుంటామో అట్లా ఒకటి ఇక్కడ నిర్మించారు. మనం మిగతా ఏ ప్లేస్లో చూసినా కూడా నార్మల్గా విగ్రహాలు కనిపిస్తాయి కదా, ఒకటే బండని డైరెక్ట్ ఉన్నదాన్నే మలిసి చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న బండలను అన్ని గ్యాదర్ చేసి సేమ్ సైజులో మొత్తం కట్ చేసి ఇక్కడ గోడ లెక్క పేల్చి పెట్టారు. చాలా అద్భుతంగా ఉంది ఇదైతే. ఇక్కడ మనకి ఒక స్వరంగ మార్గం కూడా కనిపిస్తుంది చూడండి. సో పురాతన కాలం నుంచి ఈ స్వరంగ మార్గం ఉందంట. అండ్ ఈ స్వరంగ మార్గం నుంచే మనకి చిన్నయ్య పెద్దయ్య గుట్ట ఉంది కదా, అక్కడ స్వరంగ మార్గం మనం చూసాం కదా. సో అక్కడికి ఇక్కడ నుంచి వే ఉందని కూడా చెప్తున్నారు. చూస్తే లోపల అంత పెద్దగా కనిపిస్తలేదు, బట్ లోపలికి వెళ్తే మన ఉంటుందేమో మనకి ఐడియా లేదు. సో మనమైతే వెళ్ళట్లేదు. సో ముందుకు వెళ్తే మనకి ఇంకా మైసమ్మ తల్లి ఆలయం కనిపిస్తుంది. సో అక్కడికైతే వెళ్దాం. సో ఇక్కడ బండల లెక్క అమర్చిరని చెప్పిన కదా, గోడ లెక్కనే. సో చూడండి ఎంత డీటెయిలింగ్గా ఉందో. అండ్ ఇక్కడనే ఇంకొక ద్వారం కూడా ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఎంటర్ అవ్వాలి. సో ఇక్కడ నుంచి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మైసమ్మ తల్లి ఆలయం ఉంటుందని నేను చెప్పాను కదా. సో ఇక్కడే మనకి జంతువులని బలిస్తారు అన్నట్టు ఇక్కడ అమ్మవారికి. సో అది ఇదే ప్లేస్. సో ఇదే రూట్లో వెళ్ళాలి. సో ఈ గుట్ట పైకి ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం ఈ రూట్లో వచ్చినాం కదా. సో ఇక్కడే మనకి మైసమ్మ తల్లికి బలిస్తారు చూడండి. కోళ్ళని మేకల్ని వాళ్ళు తెచ్చినవి ఏవైనా కూడా అమ్మవారికి బలిస్తారు. ఇక్కడ 2 జెండాలు కూడా పెట్టారు చూడండి. సో ఇక్కడే బలిస్తారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు మనం లోపలికి అయితే వెళ్ళాలి. సో మెయిన్గా మనం లోపలికి వచ్చిన తర్వాత మనకి మైసమ్మ తల్లి ఆలయం అయితే కనిపిస్తుంది. అది కూడా ఎట్లా అంటే ఈ దారి అనేది మొత్తం ఇసుక రాయి ఉంటుంది కదా. సో దాన్నే మొత్తం చెక్కి ఒక రూట్ని అయితే తయారు చేశారు. సో అప్పట్లో రాజులు. సో అందులో మనకి స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఒక పెద్ద దర్వాజా కనిపిస్తుంది కదా. సో ఇదే దర్వాజా, ఇసుక రాయినే ఒక దర్వాజా అంటే ఒక ఫ్రేమ్ ఉంటుంది కదా. సో దానిలాగా చెక్కారు. అండ్ పైన మనకి ఏనుగులు ఇంకా లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం కూడా కనిపిస్తుంది దర్వాజా పైన ఫ్రేమ్లో. అండ్ రైట్ సైడ్ లో మనకి మైసమ్మ తల్లి అమ్మవారు కొలువై ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడనే గాంధారి కిలా జాతర జరుగుతుంది. అండ్ ఇక్కడనే చాలా మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. సో దీనిలో లోపల నుంచి మళ్ళీ ముంగడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఒక చిన్న ఆలయం ఉంది. సో ఇక్కడ కూడా అందరూ కొబ్బరికాయలు కొడుతున్నారు అండ్ చాలా మంది దర్శించుకుంటున్నారు. అండ్ ఇక్కడ పక్కన మనకి రైట్ సైడ్ లో అక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి కదా, అంటే అది ఈ కోట అంటే దీన్ని కోటగా వాడినప్పుడు మాక్సిమం దాన్ని ద్వీపాలు పెట్టుకోవడానికి యూజ్ చేసి ఉంటారు. అండ్ సైనికులు కూర్చోవడానికి ఇక్కడ మనకి గద్దెలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. సో ఇప్పుడు అక్కడే కొంతమంది కాయిన్స్ని వేస్తున్నారు భక్తులు. అంటే 1 రూపీ కాయిన్, 5 రూపీస్ కాయిన్స్ ఉంటాయి కదా. సో ఆ కాయిన్స్ని వేసి అంటే వాళ్ళు కోరుకున్న కోరిక జరుగుతుంది అనుకుంటే సో కాయిన్ అందులో పడితే జరుగుతుందని నమ్ముతారు. సో లేదంటే జరగదని నమ్ముతారు. సో అలా చాలా మంది భక్తులు కూడా ట్రై చేస్తున్నారు. సో ఇది మనకి గాంధారి కిల్లా మైసమ్మ తల్లి ఆలయం. ఇక్కడ చూడండి రైట్ సైడ్లో మనకి కనిపిస్తున్నాయి ఈ ఇసుక రాయి ఉంటుంది కదా, దీనికే మొత్తం ఇట్లా మెట్లు లాగా చెక్కారు. సో ఈ మెట్ల పైన నుంచి మనం ఈ గుట్టపైకి కూడా వెళ్ళొచ్చు. సో కంప్లీట్గా ఎంత డీటెయిల్గా చెక్కారంటే చాలా డీటెయిల్గా, అంటే మనం నార్మల్గా మెట్లు మనం కడతాం కదా స్టెప్స్, సో అట్లా చెక్కారు. సో ఇది ఎందుకనంటే సో పూర్వకాలంలో అంటే ఇది కోటగా ఉన్నప్పుడు సో ఈ గుట్ట పైకి ఎక్కి ఇంకా ఈ గుట్ట ఉంది కదా, ఇది ఇంకా అవతల పక్కగా మనకు ఇంకొక గుట్ట కూడా కనిపిస్తుంది. సో ఆ గుట్ట పైకి ఎక్కి అంటే సైనికులు ఉండేవారు అన్నట్టు. సో ఈ సైనికులు అంటే మన శత్రువులు ఎవరైనా వస్తున్నారా లేదా అనేది వాళ్ళు చూసేవారు అన్నట్టు. సో వాళ్ళు చూసి మొత్తం కూడా ఎవరైనా వస్తే ఇట్లా నగారం మ్రోగించేవారంట. సో అందుకే దీన్ని నగారా గుండు అని పిలుస్తారు అన్నట్టు. సో ఎవరైనా వస్తున్నారు శత్రువులు అంటే నగారా వాయిస్తే అందరూ కూడా అలర్ట్ అయిపోతారు. సో అందరూ అలర్ట్ అయిపోయి అందరూ కూడా ఇంకా దాడి చేస్తారు అన్నట్టు. సో చాలా అద్భుతం ఇది. 2 కొండలు ఉన్నాయి ఇక్కడ. ఈ కొండ ఉంది, దీని ముంగట ఇంకో కొండ కూడా ఉంది. సో దీన్నే నగారా గుండు అని పిలుస్తారంట. ఇదంతా పైన మొత్తం కూడా చూడండి, మొత్తం కూడా గుట్టలే ఉన్నాయి. అటు ఇటు మొత్తం గుట్టలు ఉన్నాయి చుట్టూ కూడా. అండ్ ఇదంతా కూడా అడవి, దట్టమైన అడవి మధ్యలో ఇవన్నీ గుట్టలు కనిపిస్తున్నాయి. అండ్ ఈ గుట్టల మధ్యలో ఈ మైసమ్మ తల్లి ఆలయం ఉంది. చాలా అద్భుతం కదా అసలు. గుట్టల మధ్యలోనే మనకి చాలా ఆలయాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే విగ్రహాలతో పాటు కొన్ని ఆలయాలు కూడా ఉన్నాయి. అండ్ ఈ వే కూడా అంటే నార్మల్గా అప్పట్లో క్రియేట్ చేసిన వేనే, అప్పట్లో రాజుల కాలంలో గుర్రాలు వెళ్ళడానికి క్రియేట్ చేసిన వే, ఆ దారి ఉంటుంది కదా. సో ఆ దారినే ఇప్పుడు మనం కూడా అదే దారిని యూజ్ చేస్తున్నాం అన్నట్టు. సో మొత్తం కూడా బండలు ఇంకా చెట్లు ఇవన్నీ కూడా గుట్ట మీద నుంచే ఉంది రోడ్డు. చాలా కష్టంగా ఉంది.
ముళ్ళులు కూడా గుచ్చుకుంటున్నాయి ఆల్రెడీ. సో చెప్పులు లేకుండా నడవాలన్నట్టు ఇదంతా కూడా. చాలామంది భక్తులు అయినా కూడా చెప్పులు లేకుండా మొత్తం గుట్ట పై వరకు వెళ్తున్నారు. ఈ దాదాపు ఒక 2-3 కిలోమీటర్స్ వే ఉంటుంది. ఈ వేలోనే మనకి అన్ని ఆలయాలు ఇంకా ఇవన్నీ కూడా కనిపిస్తాయి. సో నాకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. ఇదంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. సో మనం ఈ గుట్టలు ఎక్కుతూ ఈ వచ్చే దారిలోనే మనకి ఇక్కడ ఒక ఆలయం కూడా కనిపిస్తుంది. ఇదే కుబేర మండపం. సో ఈ ఆలయం చాలా డిఫరెంట్గా ఉంది. మొత్తం కూడా శిథిలమైపోయింది. అండ్ ఇక్కడ స్టార్టింగ్లోనే మనకి ద్వారపాలకులుగా జయ విజయుల విగ్రహాలు కనిపిస్తున్నాయి. చాలా చిన్నగా ఉన్నాయి, ఒక 1 ఫీట్ సైజులో ఉన్నాయి. అండ్ లోపల మాత్రం అసలు ఆలయం అనేది లేదు, మొత్తం కూడా కూలిపోయింది. ఎందుకంటే చాలా కొన్ని వందల సంవత్సరాలు అవుతుంది కదా. సో మొత్తం కూడా శిథిలం అయిపోయింది. సో ఇక్కడ ఆలయం పక్కనే మీరు చూసుకుంటే ఒక గోడ ఉంటుంది కదా ఇటు పక్క కూడా. సో ఇక్కడ కూడా ఇదంతా కూడా మొత్తం చెక్కర్ అన్నట్టు ఒక గోడ లెక్క క్రియేట్ చేసారు. అండ్ ఇక్కడ మనకి చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి చూడండి, అంటే దీపాలు పెట్టుకోవడానికి ఇక్కడ వీళ్ళే న్యాచురల్గా తయారు చేసి పెట్టారు. సో ఆలయం పక్కనే సో ఇక్కడ ద్వీపాలు ఉంటాయి. మెయిన్గా నైట్ టైంలో చీకటి అయినప్పుడు అప్పుడు కరెంట్ లేదు కదా. సో ఇక్కడ ద్వీపాలు పెట్టుకుంటే ఆలయం పక్కనే చాలా బాగుంటుంది. ఇక్కడ ఏమైనా భజన చేసుకోవాలన్నా దేవుణ్ణి ఆరాధించాలన్నా కూడా ఈ ద్వీపాలు పెట్టుకుంటేనే లైటింగ్ వస్తాయి కదా. సో అట్లా వీటిని యూజ్ చేసేవాళ్ళు. చాలా అద్భుతం కదా. నమస్తే అండి. నమస్తే. ఇక్కడ మనకి గాంధారి కిల్లా మైసమ్మ తల్లి జాతర జరుగుతుంది. అట్లనే ఇక్కడ చాలా ఆలయాలు ఉన్నాయి కదా. సో మీరే కదా ఇక్కడ పూజారులు. ఇక్కడ ఎలా జరుగుతుంది, ఇక్కడ జాతర ఎప్పుడెప్పుడు జరుగుతుంది, ఇంకా ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఎప్పటి నుంచి ఉంది ఈ ఆలయం అనేది మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పండి. తాతలు పుట్టిన కాడికెళ్ళి అయితే ఉంది. ఓకే. తాతలు ముత్తాతలు చేసిండ్రు. ఆ తర్వాత మాయల తర్వాత మేము శ్రీ గాంధారి మైసమ్మ జాతర అని మా వాళ్ళు తాతల నాటి నుండే నిర్ణయం చేసిండ్రు. అప్పటి నుండి మేము మొక్కువలు చేసుకుంటూ వస్తాను అన్ని దేవతలకు. భీమన్న దేవుని గంగకు తీసుకుపోతాం. ఆడికెళ్ళి మళ్ళీ వచ్చి సాయంత్రం పూట భీమన్నకు మొక్కులు ఇచ్చుకొని అదే సాయంత్రం పూట గాంధారి మైసమ్మ కాడ రాత్రి తెల్లందాక ఆటపాట చేసి పిల్లంగోయలతోటి తెప్పటి గుళ్ళతోటి అయితే ఆడికి మొక్కులు చేసుకున్నాక ఇలా ఆదివారం నాడు పొద్దుతుంది. ఇక అందరూ ప్రజలందరూ కలిసి మొక్కుకుంటూ జరుగుతుంది. ఓకే, వచ్చేసి దర్శనం చేసుకొని వండుకొని వెళ్ళిపోతారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఆలయం ప్రత్యేకత ఏంటంటే అంటే ఇక్కడ ఏ ఆలయాలు ఉన్నాయి మనకి గుట్ట పైన? ఒకటి అక్కడ రాంగా భైరవుడు ఉంటాడు. అవును, కాలభైరవ. తర్వాత ఇది వచ్చినాక గాంధారి మైసమ్మ. గాంధారి మైసమ్మ దాటినాక నాగలమ్మ ఉంటది. నాగలమ్మ తర్వాత ఆంజనేయుడు ఉంటాడు. ఓకే, ఇక్కడ ఆంజనేయుడు తర్వాత భైరవుడు ఉంటాడు. ఇక్కడ పైన భైరవుడు 3 బావిలు ఉంటాయి. తర్వాత పెద్ద బావి ఉంటది. అక్కడ అన్ని చూసిపోతారు. ఇక్కడ అన్ని దేవతలు ఉంటారు అన్న. సో ఇది ప్రతి సంవత్సరం జరుగుతుందా? ప్రతి సంవత్సరం. ఓకే, ప్రతి సంవత్సరం జరుగుతుంది. మా తాతలు పంటల కోసం అమ్మవారు నిలిచినప్పటి నుండి వాళ్ళు ఏం చేసారంటే పండ్లు పొలాలు తింటే అమ్మవారు వాళ్ళతో మాట్లాడి ఇట్లా చేస్తే ఇట్లా పంటలు పండుతాయని చెప్పి అప్పటి నుండి ఇదే జాతరని ఫస్ట్ పంటలు పండినాక బోనము అండి నైద్యం పెట్టి నైవేద్యం పెట్టినాకనే అన్ని పంటలకు మంచిగా ఉండేది. ఓకే, సో ఇక్కడ దేవుళ్ళు మంచిగా ఆరోగ్యంగా ఉంటారు. సో ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తే వాళ్ళ పంటలన్నీ బాగా పండుతాయి. సంవత్సరం ఈ డేట్ వరకు కూడా మనుషులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా. తర్వాత ఇదంతా కూడా ఒక కోట లెక్క ఉంది కదా, కోట నిర్మాణం కనిపిస్తుంది మనకు మొత్తం కూడా. సో ఈ కోటని అంటే ఏ రాజులు పరిపాలించేవారు అప్పట్లో, మీకు ఏమన్నా తెలుసా దీని గురించి? పెద్దిరాజు, అనంతరాజు, సామంతరాజులు ఉండేది. అప్పుడు వాళ్ళు ఆ తర్వాత దాంతో మునిగిపోయిన తర్వాత ఈ లోకం వచ్చిందట మా తాతల వాళ్ళ తర్వాత ఇక వీళ్ళు దర్శనం అమ్మవారు చెప్పిందట. వాళ్ళు అందరూ అంతం అయిపోయిన తర్వాత ఈ మనుషులు పుట్టిన తర్వాత అప్పుడు ఇట్లా చేయండి మంచిగా బతుకుతారు పంటలు పండుతాయని చెప్పింది అమ్మవారు. సో ఇంతకు ముందే మనం ఇక్కడ నాగస్వామి ఆలయాన్ని దర్శించుకున్నాం కదా. సో అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ చెట్ల మధ్యలో మనకి ఒక పెద్ద గుట్ట కనిపిస్తుంది. అండ్ ఈ గుట్టకే మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చెక్కారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ కనిపిస్తుంది కదా కొండపైన హనుమంతుని విగ్రహాన్ని చాలా డీటెయిలింగ్ గా చెక్కారు. అండ్ హనుమంతుని విగ్రహం పక్కనే విష్ణుమూర్తి యొక్క శంకు చక్రాలు కనిపిస్తున్నాయి చూడండి. అండ్ ఇంకొక పక్క ఇక్కడ మనకి శిలాశాసనాన్ని అయితే రాశారు. ఇది ఏంటనేది మనకు అర్థం అవ్వడం లేదు. కానీ ఇక్కడ పూజారులను అడిగితే ఇక్కడ ఈ శిలాశాసనం ఏంటంటే అప్పట్లో పెద్దిరాజు, అనంతరాజు, ఇంకా సామంతరాజు ఉంటారు కదా. సో వాళ్ళు ఇక్కడ ఈ కోటను అయితే పరిపాలించారంట. సో వాళ్ళు ఇక్కడ ఈ హనుమంతుని విగ్రహాన్ని చెక్కి ఇక్కడ శిలాశాసనాన్ని అయితే వేశారని చెప్తున్నారు. సో ఈ దారి నుంచి వెళ్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా చెట్ల మధ్యలో ఒక దారి ఉంది. సో ఇక్కడ నుంచి వెళ్తే మనకి ఏనుగుల బావి కనిపిస్తుంది అంట. సో వెళ్తున్నాము, ఎంత దూరం ఉందో తెలియదు. ఇక్కడ ముందు ఉందని చెప్పారు పూజారులు. సో మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. సో ఇక్కడ నా వెనకాలనే బావి కనిపిస్తుంది కదా, దీన్నే ఏనుగుల బావి అని పిలుస్తారు. సో రాజుల కాలంలో ఇక్కడ ఈ నీటినే తాగేవారు అన్నట్టు. సైనికులు కానీ రాజులు కానీ సో వాళ్ళందరూ కూడా ఈ నీటినే తాగేందుకు ఉపయోగించేవారంట. సో ఇక్కడ మనకి ఒక వే కూడా ఉంది. లైక్ ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి మనకి స్టార్టింగ్ నుంచే. సో ఈ మెట్ల నుంచి దిగి వాళ్ళు వచ్చేవారు అన్నట్టు.
సో వచ్చి ఇక్కడ నీళ్ళని అయితే తాగేవారు. చాలా అద్భుతంగా ఉంది అండ్ చాలా వెడల్పుగా ఉంది. సో మనకి పురాతన బావులు కనిపిస్తాయి కదా, సో అట్లానే ఉంది. సో ఇక్కడ మనకి ఒక పెద్దాయన కనిపిస్తున్నారు, చూడ్డానికి వచ్చారు ఏనుగుల బావిని. సో ఈయనకి ఎలా అనిపిస్తుందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. మీకు తెలుసా అండి ఈ బావి గురించి? చాలా తెలుసు, చాలా. ఎందుకంటే చరిత్ర 600 చరిత్ర ఉంది దీనికి. ఎందుకంటే మాకు చెప్తారు మన పెద్దలు పూర్వీకులు. ఈ చరిత్ర మనం తిరిగి రాసుకోవాలి మనం కంపల్సరీ. ఎందుకంటే మన జాతి మనగడ ఉల్లేఖనం అవుతుంది. ఈ జాతి కొరకు మనం కంపల్సరీ మన జాతి వాళ్ళంతా రావాలా. ప్రతి సంవత్సరం దర్బార్ చేయాలి, ఇక్కడ అందరు జయప్రదం జై ఆదివాసి. సో ఇక్కడ ఏనుగుల బావి ఉంది కదా, దీని చుట్టూ కూడా మొత్తం గుట్టలు ఉన్నాయి. ఈ గుట్టలలో చాలా చెట్లు ఉన్నాయి. సో ఇక్కడ చెట్లు ఉంటాయి కదా, సో ఇక్కడ ఉన్న చెట్ల నుంచి మనకి అంటే చాలా మొక్కలు చెట్ల నుంచి చాలా ఆయుర్వేదం రిలేటెడ్ అన్ని మనకి ఔషధ గుణాలు ఉన్న మొక్కలు చాలా ఉంటాయంట. సో తెలంగాణలో అలాంటి మొక్కలు దొరికే ముఖ్యమైన ప్లేస్ ఇదే అన్నట్టు. సో ఇక్కడ చాలా రకాల మొక్కలు దొరుకుతాయి. సో చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారు. సో నేను కూడా ఒక చిన్న ఈ మొక్కలు దొరికాయి చూడండి, వీటిని మనం చిన్నపిల్లలు ఏడుస్తారు కదా, వాళ్ళ దగ్గర పొగేస్తారు కదా, సో దానికి యూజ్ చేస్తారంట. సో ఇక్కడ నీళ్ళల్లో కొన్ని ఉన్నాయి, అవి తీసుకున్నా నేను. సో ఇక్కడ చుట్టూ కూడా మొత్తం మనకి ఒక మంచి అమూల్యమైన మొక్కలు అయితే దొరుకుతాయి. సో ఇది అంటే ఈ గుట్టపైన దేవుళ్ళు ఇంకా విగ్రహాలు ఆలయాలే కాకుండా సో దీనికి కూడా ప్రసిద్ధి అన్నమాట. సో ఇంతకుముందే మనం ఏనుగుల బావి చూసినాం కదా, సో అక్కడ నుంచి ఒక 200 మీటర్స్ నడిచి వచ్చి మళ్ళీ ఒక గుట్ట ఎక్కితే గుట్ట పైన సౌతుల బావులు అనే ఒక 3 బావులు ఇంకా ఒక శివలింగం కూడా ఉంటుందంట. సో వెళ్ళి చూద్దాము. ఇదంతా చాలా పెద్ద ఒక హైట్లో ఒక గుట్ట ఉంది. సో గుట్ట పైకి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి చాలా డేంజర్ ఉంది, అంటే చిన్న చిన్న బండలు ఉన్నాయి, బండలు గుచ్చుతున్నాయి. ఇంకా అంటే ఒక లోయ లాంటి ప్రాంతం పక్క నుంచి ఒక వే ఉంది. ఇక్కడ పైన 2 గుట్టలు ఉన్నాయి, గుట్ట మధ్య నుంచి రూట్ ఉంది చూడండి. అసలు ఇక్కడ చాలా గుట్టలు చాలా ఆలయాలు కనిపిస్తున్నాయి. చాలా అద్భుతమైన ప్లేస్ చూడండి ఎలా ఉందో. సో గుట్ట పైకి వెళ్తే మనకి శ్రీ కొండ లింగమయ్య స్వామి దర్శనం ఇస్తారు, శివలింగం రూపంలో ఉంటారు. సో వెళ్ళే దారిలోనే ఇక్కడ మనకి ఆలయ పాలకునిగా మనకి కాలభైరవ స్వామి కూడా దర్శనం ఇస్తున్నారు. ఒక గోడ పైన అంటే ఇది మొత్తం బండ ఉంటుంది కదా, రాతి పైనే చెక్కారు స్వామివారిని, చాలా అద్భుతంగా ఉంది. సో మనకి కింద స్టార్టింగ్లో అక్కడ కనిపించింది కదా, సో ఇక్కడ మనకి ఈ ఆలయానికి పాలకునిగా ఇక్కడ ఈ స్వామివారు ఉన్నారు. చూడండి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. సో ఇక్కడ గుట్టపైకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒక శివాలయం కూడా ఉంది. ఇక్కడ శివుడు ఇక్కడ కొలువై ఉన్నాడు అండ్ పైన మనకి వినాయకుడు ఇంకా ఆంజనేయ స్వామి కూడా దర్శనం ఇస్తున్నారు. సో ఇక్కడ మనకి పూజారి ఉన్నారు. సో పూజారిని ఇక్కడ మనం అడుగుదాం, అసలు ఇక్కడ ఆలయం ఎలా ఉంది, ఎప్పటి నుంచి ఉంది, ఇక్కడ పూజలు ఎప్పుడెప్పుడు జరుగుతాయని అడుగుదాం. నమస్కారం స్వామి. నమస్తే అండి. చెప్పండి ఒకసారి ఇక్కడ పూజలు ఎప్పుడెప్పుడు జరుగుతాయండి? ఇది గాంధారి కోటలు అంటారు. గాంధర్వ కిల్ల లోపల కాలక్రమేణా గాంధారి కోటలుగా, అదేవిధంగా ఇక్కడ ఉన్న శిల్పకళకి గాంధార శిల్పకళ అని పేరు ఉంది కాబట్టి గాంధారి కిల్ల అన్న పేరు వచ్చిందని ఇంకొక కథనం కూడా ఉంది. సో ఇక్కడ మూల దైవం అయితే అమ్మవారే, మహిషాసుర మర్దిని స్వరూపమైన మైసమ్మ అమ్మవారే మూల శక్తి, ఉగ్రకళతో ఉంటారు. అదేవిధంగా అనేకమైనటువంటి పర్వత స్థానాలలో ఇదొక ప్రస్తుతం మనం కైలాసాద్రి శిఖరం మీద ఉన్నాము. ఈ కైలాసాద్రి శిఖరానికి మనం సౌతులబావి గుట్ట అని అంటాం. ఈ చివరిగా పరిపాలించినటువంటి రాజుకు సంబంధించిన 3 భార్యలకు ప్రతీకగా ఈ బావుల్ని తవ్వించారని చెప్తారు. ఈ కైలాస శిఖరం ఉన్నట్లుగానే ఇక్కడ బ్రహ్మ సరోవరము, రాక్షస్థల్ అండ్ గౌరీ కుండం అని 3 బావులు ఉంటాయి. ఈ బావులని జలాలతోటి ఇక్కడ ఉన్నటువంటి ఈ కొండ మీద వెలిసిన స్వామి కాబట్టి కొండలింగమయ్య స్వామిగా ఆరాధిస్తాం. ఇక్కడ మనకు నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, అదేవిధంగా హనుమంతుడు, అదేవిధంగా విఘ్నేశ్వరుడు ఉంటాడు. ఈ పక్కన మనం చూస్తే కనుక సాక్షి గణపతి కూడా ఉంటాడు. మనం ఇక్కడికి వచ్చినట్టుగా సాక్ష్యం తీసుకుంటారు. ఎవరైతే ఈ కైలాసాద్రి శిఖరం మీదకి అనేక హృదయ ప్రయాసాల కొనర్చి వస్తారో మోక్ష భైరవుడు అక్కడికి రాగానే మోక్షాన్ని ఇస్తాడు. మనం మోక్ష భైరవుని దర్శనం చేసుకుని క్షేత్రపాలకుని ఇక్కడ కొండలింగమయ్య స్వామి దగ్గరికి వచ్చేసి ఈ గౌరీ కుండంలోని నీటితోటి స్వామివారిని ఆరాధిస్తే పార్వతీ పరమేశ్వరుల పూర్తి అనుగ్రహం దొరుకుతుందని భక్తుల యొక్క విశ్వాసం. అదేవిధంగా అనేకమైనటువంటి అశుభాలకి తీసేయడానికి కూడా ఈ జలాల్ని పవిత్ర జలాలుగా చాలా మంది ఇండ్లకు తీసుకెళ్ళి వారి వారి శుభకార్యాలలో ఇంట్లో శుద్ధి చేసుకోవడానికి నీటిని ఉపయోగిస్తారు. అదేవిధంగా ఇందులో అనేకమైన వనమూలికలు ఉంటాయి. ఫిస్టియా శాస్త్రీయ నామం కలిగినటువంటి అంతరతామర ఫ్లవర్స్ కూడా ఉంటాయి. వాటిని కూడా చిన్నపిల్లలకి ధూపం వేస్తే కనుక ఏదైనా అజీర్తి చేసినా లేకుంటే వాళ్ళకు అనారోగ్యంగా ఉన్నా కూడా సక్రమంగా అయితే అని నమ్ముతారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కొండలింగమయ్య స్వామి సన్నిధానానికి వచ్చేసి స్వామివారికి అభిషేకం చేసి స్వామి పాత్రలకు కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను మీ ఛానల్ ద్వారా. ఓకే అండి. ఇక్కడ మనకి ఓన్లీ జాతర సమయంలో మీరు ఇక్కడ ఉంటారా లేదంటే నార్మల్ డేస్ లో కూడా ఉంటారా? మిగతా సమయంలో జనాలు రారు కాబట్టి, జనరల్గా జాతర టైంలో 4 వస్తారు కాబట్టి భగవంతుని 10 మందికి భక్తులకి తెలియజేయడం కోసం ప్రత్యేకించి ఇక్కడ ఉండడం జరుగుతూ ఉంటుంది. మిగతా సమయాల్లో ఎవరన్నా అడపదడప భక్తులు వస్తే వాళ్ళు స్వతహాగా స్వహస్తాలతోటి పూజ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. జాతర సమయంలో మాత్రం ఒక 2 డేస్ నేను ఉంటాను. సో చూసారా అండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మనకి పక్కకే 3 బావులు కనిపిస్తున్నాయి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో మీరు ఒకవేళ ఈ జాతర సమయంలో రావాలనుకుంటే వచ్చి ఇవన్నీ కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ మనం శివలింగాన్ని కూడా దర్శించుకొని వెళ్ళొచ్చు. సో చూసారు కదా, ఈ గాంధారి కిల్లా, మైసమ్మ జాతర, ఇంకా ఈ గుట్టలు, ఇంకా ఈ ఆలయాలు, విగ్రహాలు చాలా బాగున్నాయి కదా.
సో ఇది చాలా మందికి తెలియదు, బట్ మన తెలంగాణలో ఉన్న టాప్ 5 హిస్టారికల్ ప్లేసెస్లో ఇది తప్పకుండా వస్తుంది. ఇలాంటి గుట్ట ఇంకా ఇలాంటి ఆలయాలు అయితే ఎక్కడ కూడా లేవు. చాలా అద్భుతమైన ప్లేస్. మీరు ఇట్లా మంచిర్యాల వచ్చినా లేదంటే మంచిర్యాలకి దగ్గరికి వచ్చినా కూడా డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయండి మీ లైఫ్లో. మంచి అడ్వెంచరస్ ప్లేస్ ఇది. మీకు వెళ్తే మంచి అడ్వెంచరస్గా అనిపిస్తుంది అండ్ మంచిగా డివోషనల్ కూడా అనిపిస్తుంది. సో నేనైతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి గుట్టలు ఎక్కుతూ ఈ అడవిలో నడుస్తూ మీకు అన్నీ కూడా చూపించాను కదా, చాలా కష్టపడ్డాను. సో డెఫినెట్గా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా షేర్ చేయండి అండ్ వెంటనే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్ని, ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ని, ఇంకా ఈ జాతరల్ని ఇవన్నీ కూడా నేను చూపిస్తాను, మన తెలంగాణ కల్చర్ మొత్తాన్ని కూడా. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో అట్లనే అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.